చక్కటి సర్వీసెస్ అందిస్తుంటే కొండపైన అన్నదానం అట్లా అన్ని లక్షల మందికి ఏడాదికి అన్ని కోట్ల మందికి ఎక్కడైనా జరుగుతుంది అసలు? అద్భుతమైన ఆహారం. మళ్ళీ అంత చక్కటి వాటి గురించి ఎందుకు మాట్లాడుకోం మనం? ఎంతసేపటికి దరిద్రపు రాజకీయాలు తప్పించి దేవుడి గురించి గొప్పగా చెప్పుకుంటే, దేవుడికి సంబంధించినటువంటి ఆ సేవల గురించి చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. అదే కదా, కానీ అవి చెప్పరు కదా, అవి రావు కదా. రైట్. ఇంకొక అంశం, ప్రధానంగా కరెంటు బిల్లులు బాధుడు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బాధుడు జరుగుతుంటే పాపం మాత్రం వైసీపీకి అంటగట్టడం, దీన్ని ఏ రాజకీయంగా చూడాలి? ఇద్దరు దొంగలేనండి. ఛార్జీలు తగ్గించరు, ఆ కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి వీళ్ళ ప్యాకేజీలు వీళ్ళకి పోతాయి, లేదా కార్పొరేట్ సంస్థలు ఒత్తిళ్ళకి తలొగ్గుతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. లేకపోతే జనాన్ని బాగుతుంటే చూస్తా కూర్చోవడం ఏంది? నిద్రపోతున్నారా? అరే సోలారు, విండు, విద్యుత్తు ఈ మూడు చాలా చీఫ్. మేము అంత కొన్నాం, అంత పెంచాం, ఎంత పెంచాం, మేము వాడితో ఒప్పందం చేసుకున్నాం, వీడితో ఒప్పందం చేసుకున్నాం అంటున్నారు. రేటేమో దోల తీరుస్తుండే. జగన్ టైంలో సోలార్ ప్లాంట్స్ వచ్చినాయి కదా, విండ్ ప్లాంట్స్ వచ్చినాయి కదా, చంద్రబాబు టైంలో వచ్చినాయి కదా సోలార్ ప్లాంట్స్, విండ్ ప్లాంట్స్, ఇప్పుడు వచ్చినాయి కదా విపరీతంగా. ఇవన్నీ వచ్చాక మనకు కరెంట్ రేట్ తగ్గాలి కానీ పెరగడం ఏంటి అసలు? ఏంటంటే మనం చేసుకున్న ఒప్పందాలు, దశాబ్దాల తరబడి చేసుకున్న ఒప్పందాలు. వాడి దగ్గర కరెంట్ కొనకపోయినా సరే మనం డబ్బులు కట్టాలి, వాడికి కట్టాలి, ఇడికి కట్టాలి. ఇది మీకు తలసరి ఆదాయం లాంటిది. రిలయన్స్ అంబానీకి 1,00,000 కోట్లు ఉంటాయి, సాయి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది, శేఖర్ దగ్గర 70,000 ఉంటుంది.